నెల్లూరు జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పేరు చాలా మారుమోగిపోతూ ఉంటుంది. అందరికీ సుపరిచిత నాయకులు వారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ప్రమోషన్ వచ్చినట్ట లేక బాధ్యతలు పెరిగినట్ట కొత్త నియోజకవర్గానికి రావడం? 19 ఎలక్షన్లో కూడా శ్రీధర్ రెడ్డి గారి కంటే నాకు 5,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ఈసారి ఏం డిఫికల్టీ ఉంది ఇక్కడ అనుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారు? వేరే క్యాండిడేట్ అయితే అవతల వాళ్ళ మైండ్ గేమ్లను తట్టుకోలేరు. నేనైతే 10 సంవత్సరాలు సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉంటే ఆ ప్రాంతంలో పోర్టు తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు రాజశేఖర్ రెడ్డి బాగా సన్నిహితంగా ఉండేది. అది నాకు సంతృప్తి. ప్రజలతో మీరు మమేకమైన సందర్భాలు ఉంటాయి చాలా. కొన్ని ఏమన్నా పంచుకోగలుగుతారమ్మా? సామాన్యుల ఆయుధమై కదిలిన తీరు నెల్లూరు తూర్పు ప్రజలు మరువని పేరు. తన మాటే ఒక తూటై కదిలిండురను బాట. బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో ఆదాలన్నా బల్ల గుద్ది భరిలో నా నిలిసినడన్నా. నేను ఎక్కడ కూడా ప్రచారం చేసుకోను మనం చేసిన పనులు. ఎంతో మందికి సీఎం రిలీఫ్లు ఇప్పించుంటాను. ఎంతో మందికి విద్యకి సంబంధించి వాళ్ళ ఫీజులకు కానీ అవి ఇవి అడ్వర్టైజ్ చేసుకోండి. కానీ ఎందుకో నెల్లూరు రూరల్ రాజకీయాలు ఎప్పుడు కూడా వివాదాస్పదంగా అనిపిస్తూ ఉంటాయి. గతంలో చాలామంది అంటే 100,000 కోట్లు స్వాహా చేశారనే ఒక పేరుంది. అది వాస్తవం ఉందా? నేనేమిటో తెలుసు, ప్రత్యర్థి ఏమిటో తెలుసు. టఫ్ ఫైట్ ఇప్పుడే ఎదుర్కొంటున్నాడు. అందుకని భయంతో రకరకాల మిమ్మల్ని విమర్శించే దమ్ము ధైర్యం లేదంటారు ఆయనకి? నన్ను ఇంతవరకు ఆయన డైరెక్ట్గా విమర్శించడు. జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఈ వైఖరి, ఈ సామాజిక న్యాయం అనే కోణం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫలిస్తుందని నమ్ముతున్నారు సార్? ఎందుకంటే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా కానీ లబ్ధి పొంది విస్మరించరు. రైతు భరోసా పథకం అమలు చేసావంటే అన్నం పెట్టే రైతుకి దండం పెడుతుండే. విద్యా దీవెన మనసారా ఇస్తున్నావంటే చదువుల తల్లికి ఊరూరా గుడి గడుతున్నట్టే. ఎప్పుడైతే సిద్ధం యాత్రలు, బస్సు యాత్రలు మొదలైనయో బయటపడతా ఉంది ప్రజల్లో. మీరు లాస్ట్ ఎలక్షన్ అని అంత డ్రాస్టిక్ నిర్ణయం తీసుకోవడానికి కారణం సార్ అంటే మీరు రాజకీయ వారసుల్ని ప్రకటిస్తున్నారా? ఫస్ట్ టైం మా డాక్టర్ ప్రచారానికి వచ్చింది. ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలబడ్డాడో, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎట్లయితే శాశ్వతంగా ఉంటాయో, నెల్లూరు రూరల్లో కూడా పలానా ఆయన టైంలో ఇవన్నీ జరిగినాయి అని గుర్తుండే విధంగా చేయాలని నాకు